నాణాల గురించి అధ్యయనం చేయడాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు. ఓకే, అయితే ఈ వీడియోలో మనము ఏ శాతవాహన రాజు ఎలాంటి నాణాలు వేయించాడు అనేటువంటి దాని గురించి మనం చూద్దాము. మనకి మొదటి శాతకర్ణి మొట్టమొదటిగా వెండి నాణాలు వేయించాడు. శాతవాహన రాజుల్లో మొట్టమొదటిగా వెండి నాణాలు వేయించిన రాజు ఎవరంటే మొదటి శాతకర్ణి. తర్వాత ఈ నాణాల గురించి మనకు ఇన్ఫర్మేషన్ వృషభదత్తుని శాసనం నుంచి మనకు తెలుస్తుంది. వృషభదత్తుని శాసనం ప్రకారంగా ఒక బంగారు నాణ్యానికి 35 వెండి నాణాలు వస్తాయని తెలియజేయడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్, వృషభదత్తుని శాసనం అనేది ఇంపార్టెంట్. తర్వాత ఉజ్జయిని పట్టణంతో నాణాలు వేయించినటువంటి శాతవాహన రాజులు ఎవరు, ఇది కూడా ఇంపార్టెంట్. అయితే ఉజ్జయిని పట్టణంతో మనకు నాణాలు వేయించింది మొదటి శాతకర్ణి, అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి. వీళ్ళిద్దరూ ఉజ్జయిని పట్టణంతో మనకు నాణాలు వేయించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్, ఓడ తెరచాపు గుర్తు కలిగినటువంటి నాణాలు ఎవరు వేయించారు అంటే ఇది కూడా ఇంపార్టెంట్. యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆచార్య నాగార్జున ఫ్రెండ్ అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి ఓడ తెరచాపు కలిగినటువంటి గుర్తు కలిగినటువంటి నాణాలు వేయించడం జరిగింది. తర్వాత శకరాజు నహపానునికి గౌతమిపుత్ర శాతకర్ణికి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నహపానుడు ఓడిపోతే ఈ నహపానునికి చెందినటువంటి వెండి నాణాలని గౌతమిపుత్ర శాతకర్ణి మళ్ళీ పునఃముద్రిస్తాడనమాట. అంటే ఆ కాయిన్స్ మీదనే మళ్ళీ ముద్రించడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. ఈ పునఃముద్రించినటువంటి నాణ్యాలు మనకు జోగులతంబిలో లభించడం జరిగిందనమాట. ఓకేనా. అయితే శాతవాహన రాజుల్లో మొట్టమొదటిగా వెండి నాణాలు వేయించింది ఎవరు అంటే మొదటి శాతకర్ణి. వృషభదత్తుని శాసనం ప్రకారంగా ఒక బంగారు నాణానికి వెండి నాణాలు అంటే 35 వెండి నాణాలు. ఉజ్జయిని పట్టణం గుర్తు కలిగిన నాణాలు వేయించిన శాతవాహన రాజులు ఎవరు అంటే మొదటి శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి. ఓడ తరచాపు గుర్తు కలిగిన నాణాలు వేయించింది యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ శాతవాహన రాజులు ఎక్కువగా వేయించినటువంటి నాణాలు ఏంటంటే 14 నాణాలు అనమాట. 14 నాణాలు అంటే ఇది ఒక మిశ్రమ నాణాలు అనమాట. మిశ్రమ నాణాలు 14 నాణాన్ని ఎలా తయారు చేస్తారంటే రాగి, తగరం, సీసం కలిసి ఉంటుంది 14 నాణాన్ని. ఈ 14 నాణాలు శాతవాహన రాజులు వేయించడం జరిగింది. అయితే మనం వృషభదత్తుని శాసనం ప్రకారంగా ఒక బంగారు నాణం వచ్చేసి 35 వెండి నాణాలని నేర్చుకున్నాం కదా. సో దాంట్లో కర్షాపనం అంటే ఏంటి అంటే కర్షాపనం అంటే రాగి లేదా వెండి లోహాలతో ముద్రించినటువంటి నాణాలని కర్షాపనాలు అంటారు. ఓకే, ఇది ఇంపార్టెంట్ మనకి.